నమస్తే నాన్న. అమ్మ ఈరోజు హైదరాబాద్ లో హాస్టల్స్ ఎన్ని అయితే ఉన్నాయో అలానే కో లివింగ్ హాస్టల్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు పెళ్లి కాకముందే ఒకే హాస్టల్ ఉండడం అయితే చాలా ఎక్కువ జరుగుతుంది. సో అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా ఉండటం కరెక్ట్ కాదని నేను చెబుతా. ఉండకుండా ఉంటారా? అసలు కరెక్ట్ కాదు. పెళ్లి కాని అబ్బాయి అమ్మాయి చదువు పేరు చెప్పొచ్చి నువ్వు కోలింగ్ హాస్టల్ అని నువ్వు అంటున్నావు. నాకు అది బాగా అనరాట్లేదు, కానీ ఇద్దరు ఒకే హాస్టల్లో ఉంటే అది తప్పు కాదా? తప్పు కాదా? వాళ్ళు చదువుకోవటానికి వచ్చారా, కలిసి ఉండటానికి వచ్చారా? నెక్స్ట్ అంటే తల్లిదండ్రులు ఎంతో నమ్మకం మీద పంపిస్తారు చదువుకోవడానికి, ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళకైనా కొంచెం సిగ్గు అనిపించాలి కదా. వాళ్ళకి సిగ్గు ఎందుకు అనిపిస్తే వాళ్ళకి అనిపించదు. ఫస్ట్ తల్లిదండ్రులకు సిగ్గు అనిపించట్లా. ఎందుకంటే పూర్వం రోజులు తిరిగి రావాలని నేను ఫస్ట్ కాచి చెబుతున్నా. ఇప్పుడు మనం చదివిస్తాను, లక్షలు పెట్టి చదివించి హైదరాబాద్ పంపిస్తాను. మన పిల్లలు ఏం చేస్తారని చూసుకోవద్దా? వచ్చి చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఉంది. తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు పెట్టి మనల్ని చదివించినప్పుడు వాళ్ళ బాధ్యత, పిల్లల బాధ్యత పిల్లలు తీరపాల. ఇట్ట మాయ మాటలు చెప్పి పిల్లగాడు కానీ పిల్ల కానీ ఇట్ట ఒకే హాస్టల్లో ఉండి వాళ్ళు సరదాలు తీసుకొని ఉన్న నాలుగు కలిసి ఉండి తర్వాత ఇడిపోవటం, ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి సిగ్గు లేదని నేను అంటున్నా. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సిగ్గు రావాలి ముందర ఫస్ట్. రేపు రోజు పెళ్ళాడు చేసుకుంటారా? ఎట్టాటి పనులు చేసి రేపు పెళ్ళాడు చేసుకుంటారు. నెక్స్ట్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఏదైతే హాస్టల్స్ పెడుతున్నారు గవర్నమెంట్ వీటికి పర్మిషన్ ఇస్తుంది. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి కదా పిల్లలు చెడిపోతున్నారు అని చెప్పేసి. ఎట్లా ఆలోచిస్తారు? వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు హాస్టల్ ఫుల్ కావాలా? వాళ్ళు పెట్టిన పథకాలు వాళ్ళకి డబ్బులు రావాలా? గవర్నమెంట్ ఎందుకు చెబుతారు? ఇప్పుడు వచ్చిన పిల్లలకి కన్నోళ్ళకి లేదు, వచ్చిన వాళ్ళకి లేదు సిగ్గు. వాళ్ళ జీవితాలు వాళ్ళు పోతున్నాయి అని. ఆడపిల్లలకైనా సిగ్గు ఉండాలి, మగ పిల్లలకి లేనందుకు. వాళ్ళు ఎదవలేనందుకు ఆడపిల్లలుగా వీళ్ళని బాధ్యత తీసుకోవాలా. ఎట్లా తీసుకోవాలా? ఒక ఆడపిల్ల ఏడిసిందంటే ఆ కన్నీళ్ళకి రాజ్యాలే కొట్టకపోవాలా. అంత నీతి ఉండాలి ఆడపిల్ల కన్నీళ్ళల్లో. ఇప్పుడు ఆడపిల్లలు ఏడితే ఏదే అనీతి? వాటేడుపు అయ్యే దజించిపోతున్నాయి కొంతమంది. ఇట్లాంటి పెళ్లి కాకముందే చదువు పేరు చెప్పి వచ్చి కలిసి ఉంటాం ఎంతవరకు కరెక్టు? ఇంకా రేపటి రోజున మొగుడికి నువ్వేమెత్తావు, రేపు పెళ్ళానికి ఆయన ఏమెత్తాడు. పెళ్ళం కానీ ఆయన సంసారం చేయలేడు, భార్య కాడ ఏమో మొగుడు కాడు సంసారం చేయలేదు. ఈ ముందు కలిసి ఉండి చదువు పేరు చెప్పి. అందుకని ఇట్లాంటి హాస్టల్లో ఉన్నా కూడా గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అసలు ఏ రకంగా ఆయన చెప్తాండ్రగా? అసలు నీ 2-3 నెలలు కలిసి ఉండి అర్థం చేసుకునేది ఏంది? పెళ్లి చేసుకున్నా కలిసి ఉండి అర్థం చేసుకుని ఉండకూడదా? ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యి 30 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి భారం బరువు మారుతున్నా. ఒక్కొక్క వ్యక్తి మారుతుండు, ఒక్కొక్క వ్యక్తి మారతలేదు. అయితే వదిలిపెట్టుకోవటమేనా? పెళ్లి కాకముందే కలిసి ఉండి అర్థం చేసుకొని ఇడిపోయేది ఏంది? తర్వాత నీకు భవిష్యత్తు ఉంటుందా? ఇది ఎంతమంది భవిష్యత్తు మీద దెబ్బతిద్ది? పిల్లల్ని మిమ్మల్ని చూసి ఇంకొక పిల్లలు చెడిపోరా? అంటే ముందు తరాల్లో ఉండేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మా తల్లిదండ్రులు కానీ మా తాతయ్యలు కూడా వాళ్ళు ముందు పెళ్లి చేసిన తర్వాత అర్థం చేసుకున్నారు కదా. ఈ రోజుల్లో కొత్తగా ఏంటంటే అర్థం చేసుకున్న పెళ్లి ఏంటి? అది అందుకే మీకు ఏం పుట్టింది మాయ రోగం అంటున్నా. ఎందుకంటే కష్టం విలువ తెలియట్లా, చెమట తీసే విలువ తెలియట్లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు. వీళ్ళేమో తిని వృధాగా చదువు సరిగా రావట్లేదు, అవ్వట్లేదు. మాకు ఉద్యోగాలు రావట్లేదు అంటే యాని చొత్తాయిరా తిరిగిపోతే వాళ్ళకి. మీరు లంగా వేసాలు వేసి దొంగ వేసాలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలు అంటేసుకొని తిరిగి నచ్చితేనే కలిసి ఉండి నచ్చకపోతేనే ఒకళ్ళొకళ్ళు చంపుకోవటం, ఇదేగా సరిగేది సమాజమేనా? వీళ్ళు కలిసి ఉండటానికి మళ్ళీ గవర్నమెంట్ ఒక హాస్టల్ ఇవ్వటం. దీని మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలా, హాస్టల్ ఉండే వార్డెన్ల చర్య తీసుకోవాలి. వాళ్ళకి కూడా పిల్లలు ఉంటారు కదా, ప్రతి వాళ్ళు చర్య తీసుకుని వాళ్ళ సిగ్గుదిస్తే ఈ పిల్లలు ఎట్లా చేయరాయా చదువుకోవటానికి వచ్చి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఆగం చేసుకోరు. నెక్స్ట్ ఆడవాళ్ళు జాబులు చేసే రోజులు చేయకూడదా అనే మాట కాదు నేను అన్నది. మగవాడు ఎదవయి సన్నాసి అయితే ఆడ జాబు చేయని తప్పదు. ఎందుకంటే కన్నపిల్లల కోసం సంసారం కోసం చేయని తప్పదు కదా. మరి పుట్టిన పిల్లలు ఏం తిని బతుకుతారు? గడ్డి తిని బతుకుతారా? నువ్వు ఎదవ ముందే కంటాయి కడుపు చేస్తున్నావు కంటున్నావు. నువ్వు శాతగానే ఎదవ్వి పిల్లలు ఎందుకు కంటావు? పిల్లలు కనకుండా ఉండాలి ఫస్ట్. ఇప్పుడున్న యూత్కు నేను చెబుతున్నా. నన్ను తిట్టని ఏమన్నీ కొంతమందిని చెబుతున్నా. కొంతమందికే, అందరికి కాదు, కొంతమంది మంచి జాబ్ చేయొద్దని నేను చెప్పను. జాబ్ అవసరమే ఎవరి కాలం. ఇప్పుడు ఏంటంటే నేను సంపాదించుకుంటే నాది అంటారు, నువ్వు సంపాదించుకుంటే నీది అని అంటారు. ఇప్పుడు సోషలిజం ఎక్కువ పెరిగిపోయింది కదా, నా కాలం మీద నేను బతకాలని అంటారు. మరి పూర్వం రోజుల్లో అవి లేవే. మగమడి తెచ్చి పెడితే ఆడ మనిషి ఇంట్లో చేసి పెట్టింది. కాకపోతే పొలానికి పోవటం కానీ ఇవి ఉండేది, కానీ ఇవి లేవు. ఇప్పుడు ఏంటంటే చదువు ఎక్కువైంది, తెలివితేటలు ఎక్కువైనాయి, ముందే కలిసి ఉండటమైంది, ముందే అన్ని పనులు అయిపోతున్నాయి. అప్పుడు ఆ రోజుల్లో ఏం పనులు కాలేదు. భర్తను చూడాలన్నా కూడా
నక్కి 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 చూసేది. ఒక పక్కన కూర్చోవాలన్నా కూడా సిగ్గుతో తలదించుకునేది. ఇప్పుడు అవన్నీ ఉంటున్నాయా? ఇప్పుడు ముందే అన్ని అయిపోతున్నాయి కదా. ఇప్పుడు అమ్మాయికి తెలిసిపోతుంది, అబ్బాయికి తెలిసిపోతుంది వాటి గురించి. పూర్వం రోజులు తిరిగి రావాలంటే ఇంకేని చెప్తాయి తిరిగి. ఇప్పుడు నీ తగ్గట్టు నువ్వు జాబ్ చేస్తాను, నువ్వు తగ్గట్టు నువ్వు. మగ పిల్లగాళ్ళు 90% బయరేగేసి వాళ్ళకి అలవాటు పడుతున్నారు. ఆడపిల్లలు జాబులు అని చెప్పి శ్వాసలేదు అని చెప్పి వీళ్ళు జాబులు చేస్తారు. వీళ్ళ పెత్తనం ఎక్కువైతుంది. మీరు కష్టపడి చదువుకొని మీరు జాబులు తెచ్చుకొని మీ మైండ్కి ఆలోచన పెట్టి మీరు మంచిగా నిలబెడితే మంచి అమ్మాయి దొరుకుద్ది. దయచేసి అమ్మాయిలు ఇట్లా తిరిగిపోతే అమ్మాయిలు ఉన్నంతసేపు మీరు చెడిపోతారు, వాళ్ళు చెడిపోతారు. నెక్స్ట్ హైదరాబాదే వాళ్ళ లైఫ్ ని ఏదైనా కన్ఫ్యూజ్ చేస్తుంది అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏ హాస్టల్ చూసినా ఇట్లాంటివి కనిపిస్తున్నాయి, ఏ అపార్ట్మెంట్స్ చూసినా ఇట్లాంటివి కనిపిస్తున్నాయి. ఊర్లో ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు. హైదరాబాద్ ఊర్లో ఉన్నంత బేడ బాగుంటారు. నీ బంద ఊళ్ళో కూడా అట్నే సాధారణమైన నిప్పు పడతారు. ఊళ్ళో కూడా అట్నే అవుతారు. ఇప్పుడు ఊరు అటనే ఉంది, సిటీ అటనే ఉంది. ఇది నిజం, ఇది వాస్తవం. ఊర్లో కూడా పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటలేదు. ఒక్కొక్క తల్లి ఇద్దరిద్దరిని ప్రేమెత్తుంది, ఒక్కొక్క తండ్రి ముగ్గురు ప్రేమెత్తారు. అవి అట్ట పెట్టి మళ్ళీ పెళ్లిళ్ళు అని చెబుతారు. ఎట్లా సర్వనాశనం అయిపోతున్నాయి జీవితాలు. పోలీసులు పాలు అవుతారు, కేసుల పాలు అవుతారు. ఒక్కొక్కలే మంచి వ్యక్తికి మంచి భార్య దొరికితేనేమో వాళ్ళంటల్లా, మంచి భర్త దొరికితే మంచి భార్య అంటలే. అక్కడ అత్త మా అరేంజ్మెంట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడున్న పెళ్ళిళ్ళకి కొంతమంది నీకు ఉదాహరణ చెబుతున్నా. ఇప్పుడున్న పెళ్ళిళ్ళకి ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదని చెబుతారు. అమ్మాయిలు దొరకట్లేదని చెప్పటం రాంగు. అమ్మాయిలు ఉన్నారు కానీ ఆశ ఎక్కువ తల్లిదండ్రులకి. అమ్మాయిని కన్నా తల్లిదండ్రులకు ఆశ ఎక్కువ. నేను చెబుతున్నా, ఇప్పుడున్న చరిత్ర చెబుతున్నా, నిజం జరిగిన చరిత్ర. ఏం మాట్లాడుతున్నారు? అబ్బాయిలకు బుద్ధి రావాలని ఇది అబ్బాయిలకే చెబుతున్నా కరెక్ట్గా. నేను ఏమంటారు, వాడికి జాబ్ ఉంటే ఎత్తనంటాను, వాడు ₹1,00,000 జాబ్ అయితే ఎత్తనంటారు. వాడికి వెనక ముందు ఆస్తి ఉంటే పిల్లని ఎత్తనంటాను. ఏమి చూడాల? వాడు తాగుపోతా, ఊగిపోతా, లంగా దొంగ అవన్నీ చూడాల. ఎంతసేపు ఉండే జాబు ఆస్తి చూస్తాను. అట్టాడికి అయితే ₹1,00,000 కట్నం ఇచ్చేనే ఎత్తానని అంటాను. మనసున్న మనిషి దొరికినప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించట్లా. పిల్లల్ని కానీ వదిలేయాలని చూస్తున్నారు. ఇవాళ కుదిరియంగానే పెళ్లి చేసుకోగానే వాడే చూసుకోవాలంట. వీళ్ళు 20 ఏళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించట్లా ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు కూడా కమర్షియల్ గా తయారైపోయారు, తల్లిదండ్రులు కూడా. అందుకని దయచేసి పిల్లలు మారాలని నేను అంటున్నా. పిల్లలు మారాలి, మగ పిల్లలు మారాలా. జాబు ఆస్తులు అడుగుతున్నారు, అమ్మాయిలు దొరకట్లేదు అని అంటారు. అమ్మాయిలు దొరుకుతున్నారు. జాబు ఆస్తి ఏమిటికి అడుగుతున్నారు అని ఆలోచన చేయాలి. డిమాండ్ చేస్తున్నప్పుడు అంత ఆస్తి అంత జాబులు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్కడ దొరుకుతుంది? దానికి తగ్గట్టు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా దానికి తగ్గట్టు ఇవ్వాలి. ఆస్తి ఉండాలి కదా, జాబ్ అంటే ఉంటుంది, ఆస్తి ఉండాలి కదా. లేదు మరి, అందుకని పిల్లలు దొరకట్లేదని మాయ చెప్పేది. పిల్లలు ఎందుకు ఆగిపోతున్నారు? లంగాలు దొంగల్ని నమ్ముతున్నారు పిల్లల తల్లిదండ్రులు కూడా. అమ్మాయి కూడా మంచి వాళ్ళని నమ్మటం లేదు, అందుకనే ఆగిపోతున్నారు. ఇప్పుడు యాక్చువల్ ఎందుకు జరుగుతున్నాయా? ఎందుకు చంపేస్తున్నారు? ఇప్పుడు ఎక్కువ శాతం అమ్మాయిలు చచ్చిపోవట్లేదా? దేని వల్ల చచ్చిపోతున్నారు? ఈ జాబులు ఇవన్నీ అడగబట్టే కదా ఎక్కువ జరిగేది. పెళ్ళైన అబ్బాయిలు చచ్చిపోతారంటే అత్త మామ వల్ల, చేసుకున్న భార్య వల్ల. ఇక్కడ మంచి చూడటం లేదు, ఇక్కడ జరుగుదల చూడటం లేదు. వాళ్ళని తెత్తనని చెబుతారు. తర్వాత ఈటలు వాడు పెళ్ళైన 10 రోజులకే వాడు జాగుతుడా, సాకడానికి కూడా చూడకుండా వాడు జాకడు, నువ్వు వెళ్ళిరా అని చెబుతారు తల్లిదండ్రులు కూడా. నువ్వు వెళ్ళిరా, నీకు పెడితే సొమ్ము. ఇప్పుడు వాడు పెడతానన్న సొమ్ము వాడు పెట్టడు. వాడి బిడ్డకి వాడికి బాధ్యత ఉంటుంది. పెళ్లి కాగానే బాధ్యత వదిలించుకోకూడదు. బిడ్డ పెళ్లి కాగానే మొగుడు చూసుకోవాలంటే ఏ భర్త చూసుకోలేడు. వాడు సెటిల్ కావాలి కదా, ఎవరు చూసుకోలేరు. వాడు చూస్తున్నా చూడలేదని కూడా చూడకుండా హేళన చేస్తున్నారు. ఇంకా అట్టేటప్పుడు కాపురాలు ఏడ నిలబడతాయి ఇడిపోక, ఒకరినొకరు ఇడిపోక. నీ బిడ్డకు నువ్వు 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి నీ బాధ్యత ప్రకారం నువ్వు చూసుకోవాలి కదా. నీ బాధ్యత ప్రకారం నువ్వు చూసుకొని వాడు చూడకపోతే వాడిని అనాలా. అట్టలేదు, వాడు వదిలించుకుంటున్నాడు, వీడి మీద వేస్తుండు. నువ్వు చూడకపోతే నీ కేసులు, నీ పంచాయతలు. అదే అబ్బాయిలు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పెళ్లిళ్ళు ఫైనల్ గా అబ్బాయిలకు నేను చెప్పేది ఒకటే, జాబులు ఆస్తులు అని అంటున్నారు కాబట్టి దయచేసి మీరు నీతిగా ఉండండి. అమ్మాయిలు దొరకట్లేదని అబద్ధాలు చెబుతారు. అమ్మాయిలు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. కానీ అవి బోకి కానీ, తిరుగుబోతి కానీ, లంగాయి కానీ, దొంగయి కానీ అబ్బాయిల మీద కేసు కడుతున్నారు. కట్నం పేరు చెప్పి, జాబ్ పేరు చెప్పి. ఇది దయచేసి ఒళ్ళొంచి మీరు పనులు చేసుకొని మీరు కరెక్ట్గా నిలబడరు. మీకు ఖచ్చితమైన అమ్మాయిలు దొరుకుతారు. మీరు కూడా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. తిరుగుబోతులయ్యి, తాగుబోతులయ్యి, లంగాలయ్యి మీ జీవితాలు మీరు పాడు చేసుకోవద్దు. మీ అమ్మలకు శోకం మిగిలియొద్దు దయచేసి.